పినిలా గారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ గత 2 రోజులుగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ ప్రధానంగా అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ రాష్ట్రం అంతా కూడా సంచలనంగా మారినటువంటి పని. ఇదంతా ఒక ఎత్తు అయితే వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా అంబటి రాంబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారు, అంబటి రాంబాబుని అక్రమంగా కాపు నాయకుడు కాబట్టి అరెస్ట్ చేశారని చెప్పి ఈ విధమైనటువంటి ప్రచారం వైసీపీ చేస్తా ఉంది. అసలు ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. అంటే రాజకీయంలో విమర్శలు ప్రతి విమర్శలు ఉండటం అనేది చాలా సహజమైందండి. పాలసీ మేకింగ్స్ మీద వాళ్ళు విమర్శించడంలో తప్పులేదు. అలా కాకుండా అంబటి రాంబాబు గారు మొన్న మాట్లాడిన విధానం ఎలా అయితే ఉందో అవి మాట్లాడిన మాటలు అనకూడదు, దూషణలు అనాలి. భూత పురాణం మాట్లాడాడు. అంటే అంబటి రాంబాబు అంటే ఒక మాజీ మంత్రి, ఇతను అలానే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి సభ్య సమాజం సిగ్గుపడేలాగా జుగుత్సాకరంగా మాట్లాడాడు. ఇలాంటి వాళ్ళు నిజంగా ప్రజాప్రతినిధులుగా ఉంటే ఆ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని చెప్పి తెలియజేశారు. కాదండి, ఇప్పుడు అంబటి రాంబాబు గారు కానివ్వండి, లేదంటే జోగి రమేష్ కానివ్వండి, వీళ్ళు మాట్లాడినవి అల్లాటప్పాగా తీసుకోవడానికి విమర్శలు ప్రతి విమర్శలు కాదు. ఏమంటున్నారు, మేము సిట్ మాకు నివేదిక ఇచ్చింది, యానిమల్ ఫ్యాట్ కలవలేదు కాబట్టి మేమంతా కూడా పునీతులం అయిపోయాము అని చెప్పి ఆలయాలన్నీ కడగటానికి వెళ్తున్నారు. అదే సిట్ నివేదికలో పేజ్ నెంబర్ 189 నుంచి 194 వరకు చూసుకుంటే గడిచిన 5 ఏళ్లలో కల్తీ లడ్డు విషయంలో 250 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పి పేజ్ నెంబర్స్ తో సహా నేను చెప్తున్నాను. 189 నుంచి 194 వరకు చూసుకుంటే 250 కోట్ల పైన కుంభకోణం జరిగిందన్నారు. మరి ఈ నివేదిక చదవటం మర్చిపోయారా? అదే నివేదికలో ఉంది. ఇంకో మాట, అసలు సింథటిక్ నెయ్యి, ఇది ఒక కొత్త పదం తీసుకొచ్చారు వీళ్ళు. అంటే వీళ్ళు చేసిన అవినీతి దాహానికి అసలు నెయ్యి 1 లీటర్ పాలు గాని 1 కేజీ వెన్న కానీ ఎక్కడా కూడా దీని నమూనాలో లేవు. ఇవి కొన్ని కెమికల్స్, యాసిడ్స్, ఈస్టర్ లాంటి పదార్థాలు, విష పదార్థాలు కలిపి ఒక సింథటిక్ నెయ్యి తీసుకొచ్చారు, కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేశారు. దీని ద్వారా 60 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి వినియోగించి 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు. మనకి డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం. శ్రీవారి భక్తులు ఎంతో, అంటే ఇప్పుడు చూడండి మనం ఎంతలాగా నమ్ముతాము, ఎంతలాగా గౌరవిస్తామంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదం అని ఎవరైనా ఎల్లొచ్చిన వాళ్ళు ఇస్తుంటే చెప్పులు, కాళ్ళకున్న చెప్పులు విడిచి ప్రసాదం తీసుకుని కళ్ళకు అద్దుకుని తింటాం. స్వామివారు అనుగ్రహిస్తే గాని ఇది మన దాకా వచ్చింది అని అనుకుంటాము. అంత భక్తి భావంతో ఉంటాము. అంత పవిత్రమైన ప్రసాదాన్ని 20 కోట్ల లడ్డూలు వీళ్ళు అపవిత్రం చేసి ప్రజలందరిలోకి పంపించారు. అంటే అవి మనం డబ్బులు పెట్టి కొనుక్కునే లడ్డూలు, దాన్ని కూడా వీళ్ళు కన్స్యూమర్ యాక్ట్ కింద కూడా ఇది నేరం కింద వస్తుందండి. ఇవేమీ వాళ్ళు చూడలేదా? నిబంధనలు మార్చేశారు. వీటి గురించి ఎక్కడా మాట్లాడకుండా దానిలో యానిమల్ ఫ్యాట్ లేదంటారు. అరే పిచ్చి సన్నాసులారా వైసీపీ వాళ్ళు. యానిమల్ ఫ్యాట్ అంటే ఏదో కబేళాల్లో గొడ్డు బోయికలు ఇవన్నీ వేసి ఉడకబెడితే వచ్చిన సమురు వాడినట్టు కాదండి. వీళ్ళు చదువుకుని సస్తే అర్థమైంది, లేదా ఎవరైనా చెప్పేది వినరు. మూర్ఖులు వీళ్ళు. మసిపూసి మారేడుగా చేయటంలో వైఎస్ఆర్సీపీకి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి. యానిమల్ ఫ్యాట్స్ అంటే వీళ్ళు ఏవైతే కెమికల్స్ వాడారో ఆ కెమికల్స్ లోనే యానిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి ధృవీకరిస్తున్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది కదండి, దాన్ని సవాల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డికి ఉన్న అధికారంతో ఎమ్మెల్యే స్థాయిగా తను వచ్చి అసెంబ్లీలో మాట్లాడమనండి. ఏదైతే నేను చెయ్యలేదు అని అంటున్నాడో దాన్ని అసెంబ్లీలో ఎదుర్కోమనండి. ప్రజలు తనకి ఎమ్మెల్యేగా అధికారాన్ని ఇచ్చారు కదా. అసెంబ్లీకి రాడు, అసెంబ్లీలో చర్చించడు, కానీ ఇవాళ ప్రజలందరినీ వక్రీకరిస్తున్నాడు. అంబటి రాంబాబు ఎవరైనా సరే ఒక పార్టీ తరపున ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాట, వాళ్ళు మాట్లాడే భాష చాలా మరి ముఖ్యంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ తరపున లేదా ఒక నియోజకవర్గం తరపున మనం వాయిస్ ఇస్తున్నాము అంటే మనం మాట్లాడే మాట కొన్ని వేల మందికి ప్రభావితం అవుతుంది. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి లేదంటారా? అంటే వీళ్ళు ఏం మాట్లాడినా కూడా చూస్తూ ఊరుకోవడానికి జోగి రమేష్ అవ్వచ్చు, అంబటి రాంబాబు అవ్వచ్చు, వాళ్ళు మాట్లాడిన మామూలు మాట్లాడి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శిస్తారా? అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఏంటి? ఒక రాష్ట్రానికి ప్రతినిధి ఆయన. అంటే ఆ స్థాయిని, హోదాని గౌరవించరు, ఆయన వయసుని గౌరవించట్లా, ఆయనకున్న అనుభవాన్ని గౌరవించట్లా. ఇవేమి గౌరవించకుండా మాట్లాడతారా? రాంబాబు కావాలని చెప్పి అంటే రెచ్చగొట్టే వైఖరితో మాట్లాడిని అనేది మనందరికీ కూడా తెలుస్తుంది. కారు అద్దాలు దించండి, పోలీసులు చాలా క్లియర్ గా చెప్తున్నారు, బాబు మీరు వెళ్ళిపోండి, మేము క్లియర్ చేస్తున్నాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పి మాట్లాడిన వీడియోస్ మనం అందరం చూసాము. ఏం మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు? కారు అద్దాలు దించండి, వాళ్ళ పని ఏంటో చూస్తా అంటారా? దిగుండాల్సింది అంబటి రాంబాబు. రూల్ ఆఫ్ లా అనేది 1-2 నిమిషాలు పక్కన పెట్టుంటే పోలీస్ వారు కనుక మాకు ఒక్క అవకాశం ఇచ్చుంటే నేను మొగాళ్ళ అవసరంలా అక్కడ ఉన్న మహిళలే నిన్ను రోటి పచ్చడి చేసేసేవారు. అది దృష్టిలో పెట్టుకో. జోగి రమేష్ ఏం మాట్లాడుతున్నాడండి? ఇదే జోగి రమేష్ 30,000 మంది కల్తీ మద్యం ద్వారా 30,000 మంది మరణాలు చెందితే వాళ్ళందరి కుటుంబాలని రోడ్ల మీదకు తీసుకొచ్చిన ద్రోహి జోగి రమేష్ కాదా? తను అరెస్ట్ చేసింది ఎందుకు? లిక్కర్ మద్యంలో తను కూడా ఉన్నాడనే కదా అరెస్ట్ చేసి 84 రోజులు జైల్లో నిర్బంధించారు. బయటకు వచ్చి అరే నా పరువు పోయింది, నేను ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తిని, ఇవాళ నేను కల్తీ మద్యంలో 30,000
వందల మంది తాళిబొట్లు తెంచేశాను, ఆ కుటుంబాలని నేను రోడ్ల మీదకి తీసుకొచ్చి ఆ కుటుంబాల వాళ్ళని నేను అనాథల్ని చేశాను అని కనీసం నీకు సిగ్గు కూడా లేకుండా నువ్వు ఏదో పెద్ద స్వాతంత్ర పోరాట ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళలాగా నీకు ర్యాలీలా ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడతావా నువ్వు? అంటే వీళ్ళు మాట్లాడే మాటలా, వీళ్ళు చేసిన దూషణలా? వీళ్ళు ఏ దూషణలు చేసినా చేతులు కట్టుకుని కూర్చుంటారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని కూడా విమర్శించాల పట్టాభి గారు. ఆయన పక్కన ఉన్న సలహాదారుడు సకల శాఖ మంత్రి సజ్జల్ని విమర్శించాడు. దానికే మా వాళ్ళకి బీపీలు వచ్చినాయి అన్నారు. అంటే బీపీలు మీకే వస్తాయా, మాకు రావా? బీపీలు మీకేనా వచ్చేది, మాకు వస్తాయి. వైసీపీ పార్టీ అనేది రాజకీయాల్లోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన చీడ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకంటే 2012 నుంచి వాళ్ళ పార్టీ ఆరంభం చూసుకోండి. అంటే వాళ్ళ పార్టీ ఆరంభం ఏంటి? వైఎస్ రాజశేఖర్ రెడ్డి శవంతో ఆరంభమైంది, శంకుస్థాపన జరిగింది. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అధికారం కోసం సొంత బాబాయిని బలిపశువుని చేసేశారు. శవ రాజకీయాలు, శవాలతో మొదలైన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అలానే 2012 నుంచి చూసుకుంటే కనుక రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అనే ఒక విషపు వ్యవస్థ అనేది ఒకటి వచ్చి ప్రజల్ని, మహిళల్ని ఎన్ని రకాలుగా అండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చూసుకుంటే 2012 నుంచి బాడీ షేమింగ్ కానివ్వండి, ఫోటో మాఫింగ్లు కానివ్వండి, అసభ్యకరమైన పదజాలాలు వాడటం కానివ్వండి, ఇళ్లలో వాళ్ళు చూస్తే ఇబ్బంది అయిద్దేమో అనేలాగా మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళ కామెంట్స్ కూడా అలానే ఉంటాయి. ఇవన్నీ కూడా 2012 నుంచి ఇప్పటి వరకు మా వాళ్ళు భరించుకుంటూ, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, మామూలు ప్రజలు కావచ్చు, ఎవరైనా కూడా ఎక్కడ రూల్ ని అతిక్రమించలేదు. లాక్ ఎక్కడ, అంటే లా అండ్ ఆర్డర్ కి ఎక్కడ ఇబ్బంది కలిగేలాగా ఏనాడు వాళ్ళు అతిక్రమించలా. చాలా ఓర్పుగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మాట్లాడాడు జోగి రమేష్. ఎన్నో సార్లు, ఎన్నో వేదికల మీద, ఎన్నో మీడియా ఛానల్స్ ముఖంగా పదే చెప్పారు. రెడ్ బుక్ ప్రస్తావన వచ్చినప్పుడు నారా లోకేష్ గారు, రెడ్ బుక్ అనేది కేవలం వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అతిక్రమించి, ప్రజల్ని, చట్టాలని గౌరవించకుండా ఉల్లంఘించిన వాళ్ళకి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి చాలా సార్లు ఆయన చెప్పారు. నిజంగానే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతే కనుక మీ జగన్మోహన్ రెడ్డి నుంచి పంచ ప్రభాకర్ దాకా అందరూ ఇవాళ జైల్లో ఉండాల్సిన వాళ్ళు. కానీ ఎక్కడా కూడా వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినా కూడా ఒక ఎస్సీ మీద కిడ్నాప్ కేసు ఉంది. కోర్ట్ ఆవరణలో ఎస్సీ కుర్రతన్ని బ్లాక్ మెయిల్ చేసి కిడ్నాప్ చేశాడు. ఆ కేసులో వెళ్ళాడు. అవినీతి కేసుల్లో వెళ్ళాడు. మరి ఇవాళ చూసుకుంటే జోగి రమేష్, జనార్దన్ అని ఎవరైతే లిక్కర్ మాఫియాలో ఉన్నారో అతను వాళ్ళ ఇంట్లో కూర్చుని చర్చలు జరిపారు అని చెప్పి నిర్ధారణ జరిగాక అతను కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది జోగి రమేష్ కి లిక్కర్ మాఫియాలో అని నిర్ధారించి అరెస్ట్ చేశారు. ఇవాళ అంపటి రాంబాబు అనే వ్యక్తి మాట్లాడిన మాటలకి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలండి. లేదంటే అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యిద్ది. మీరు గడిచిన 5 ఏళ్లు వాళ్ళ అధికారంలోకి వచ్చాక కూడా చూసుకుంటే ఏం చేశారండి? 26 జిల్లాల్లో ఎక్కడైనా 13 జిల్లాలని 26 జిల్లాలు చేశారే తప్ప ఎక్కడైనా ఒక్క జిల్లాల అభివృద్ధి నమూనా చూసామా మనం? చూడకపోగా ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారంటే దాడులు, అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలు, ఆస్తుల్ని ధ్వంసం చేయటం, మహిళల్ని శాసనసభల్లో దూషించటం, అలానే బాడీ షేమింగ్లు చేయటం, టీడీపీ జాతీయ కార్యాలయం మీద దాడులు చేయటం, 3 సార్లు అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయటం, ఇవేగా వీళ్ళు చేసినవి. అప్పటికి కూడా ఎక్కడా కూడా కార్యకర్తలు చాలా న్యాయాన్ని, చట్టాన్ని గౌరవించుకుంటూనే ఎక్కడా వాళ్ళు ఎదురు ప్రతిఘటించలేదు. కానీ ఇవాళ నువ్వు మాట్లాడింది చూడండి, లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఒకవైపు ఉంటది, కానీ ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ ఎమోషన్ అనేది ఒకటి ఉంటది. ఆ పర్సనల్ ఎమోషన్ నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అంత దూషించావు కాబట్టి, ఆయన పుట్టుకని విమర్శించావు కాబట్టి, వాళ్ళ తల్లి గారిని విమర్శించేలాగా నువ్వు మాట్లాడావు కాబట్టి ఇవాళ నిన్ను అంత ప్రతిఘటించాల్సి వచ్చింది. గతంలో మీరు అన్నట్లుగానే పట్టాభి గారు ఓస్డీకే అన్న ఒక్క పదానికి ఆయన ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు, ఆయన ఎన్ని రోజులు జైల్లో ఉంచారనేది చూసాం. అదే విధంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారని చెప్పి రఘురామకృష్ణరాజు గారి పైన కూడా కేసు పెట్టినటువంటి సందర్భాలు చూసి ఆయన పైన ఏదైతే కస్టోడియల్ టార్చర్ కూడా మనం చూసినటువంటి పరిస్థితి. అంటే అవన్నీ అక్రమ అరెస్టులు అవన్నీ కానప్పుడు, అంటే అవన్నీ అక్రమం కానప్పుడు ఈ రోజు అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తానో, జోగి రమేష్ని అరెస్ట్ చేస్తానో, నందిగాం సురేష్ని అరెస్ట్ చేస్తానో, కూటమి నాయకులు అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు, కూటమి నాయకులు రెడ్ బుక్ అమలు చేస్తా ఉన్నారు, కూటమి నాయకులు వైసీపీ నాయకులను బ్రతకనివ్వట్లేదు అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతా ఉన్నారు. మరి ఆ రోజు కనిపించట్లేదు వాళ్ళకి? వాళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రామోజీరావు గారు 80 సంవత్సరాలు పైబడిన వ్యక్తి, ఆయన బెడ్ పైన ఉన్నారు. అలాంటి వ్యక్తి దగ్గర కూడా సైకో ఆనందం కోసం ఉన్మాద చర్య. జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఉన్మాది. కిమ్ కన్నా కూడా ప్రమాదకరమైన వాడు ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి. ఇతని పేరే కిమ్ రెడ్డి.
తాలిబాన్లకి అంటే ఒసామా బిన్ లాడెన్ నుంచి విముక్తి వచ్చింది ఆ దేశానికి. ఆంధ్రప్రదేశ్ కి పట్టిన చేడ జగన్మోహన్ రెడ్డి. అతని పైశాచిక ఆనందం, సైకోతనం ఎంతలాగా అంటే పరాకాష్ట. 80 సంవత్సరాలు పైపడిన రామోజీరావు గారిని, మంచం మీద ఉన్నటువంటి వ్యక్తిని ఇంట్రాగేషన్ చేయమని చెప్పి మాట్లాడతారా? మీరు ఎక్కడ అరెస్టులకు వెనకాడద్దు, అధికారంలోకి వచ్చేది మనమే, సీట్లు తగ్గినా నేనుంటాను మీకు అని చెప్పి మాట్లాడిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి కాదు. ఒక బాధ్యత కలిగిన సీఎం గా ఉండి ఆ రోజున కలెక్టర్ల మీటింగ్ లో చూడండి విజనరీకి ప్రిజనరీకి ఉన్న తేడా. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో విజనరీ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ మీటింగ్ లో ప్రజలకి మనం జవాబుదారీతనం, మీరు ఎక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ కి వెళ్ళద్దు, రూల్స్ కి అనుకూలంగానే వెళ్ళండి అని చెప్పి చాలా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కలెక్టర్ల మీటింగ్ లో మీరు తిట్టండి, నన్ను తిట్టిన వాళ్ళని మీరు తిట్టండి, మాటలతో దాడి చేయండి అని చెప్పి మాట్లాడిన దుర్మార్గుడు ప్రిజనరీ కదా. మరి ఇంతకన్నా జ్ఞానం ఉండి చావదు అతనికి. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాపు నాయకుడా ఎవరు? అంపటి రాంబాబు. ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో వంగవీటి రంగా గారితో పోలుస్తున్నారు. రంగా గారు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కాదు, చాలా స్పష్టంగా ఆయన ఒక ప్రజానేత. గతంలో మా నాన్నగారు వాళ్ళు చెప్తూ ఉంటారు, రంగా గారు ఉన్నప్పుడు రాజకీయాల్లో ఫామ్ లో ఉన్నప్పుడు విజయవాడ అంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా లేడీస్ వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ లో అయినా బస్ స్టాండ్ నుంచి వాళ్ళు సేఫ్ గా వెళ్ళాలి అంటే వాళ్ళు మాట్లాడే పదము, వాళ్ళు వాడే వాయుధం ఏంటో తెలుసా? మేము రంగా గారి ఇంటికి వెళ్ళాలి అనగానే అవును వాళ్ళు ఒక సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు అనేది అక్కడ అప్పటి మహిళల అభిప్రాయం. అంత గొప్ప వ్యక్తి ఆయన ప్రాణాలు కోల్పోయింది కూడా ప్రజా ఉద్యమం చేస్తూ. ఈ రాంబాబు అదే కులానికి సంబంధించిన వ్యక్తి, ఆ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఏం మాట్లాడాడండి కాపుల గురించి? మా కాపులు తాగుబోతులు, మాంసం ఎక్కువ తింటారు, వాళ్ళకి బుర్ర తక్కువ, ఫినాన్షియల్ డిసిప్లిన్ లేదు అని చెప్పి మీడియా ముఖంగా మాట్లాడాడు. ఇతను ఎట్లా కాపు నేత అవుతాడు? ఇంకో మాట కూడా అన్నాడు, మా కాపులు అసలు నాకు ఓటే లేదు, జనసేన వాళ్ళకి వేసుకున్నారు, జనసేనకి వేసారు అని చెప్పి కూడా మాట్లాడాడు. వీళ్ళు మాట్లాడేటప్పుడు ప్రజలు చాలా తెలివిగల్లాళ్ళు. జగన్మోహన్ రెడ్డి నీకు అలవాటేమో గుడ్డిగా ఎవడే స్క్రిప్ట్ ఇస్తే అది చదవటం, కానీ ప్రజలు అలాంటి వాళ్ళు కాదు. నువ్వు మాట్లాడే ప్రతి మాట చాలా పరిశీలిస్తారు, చాలా దీని గురించి అధ్యయనం చేస్తారు. గూగుల్ అనేది ఇప్పుడు అందరికి అందుబాటులో ఉంది. నువ్వు మర్చిపోయినా మేము మర్చిపోము, డేటా అంతా మా దగ్గర ఉంటది. మరి జోగి రమేష్ నిన్న మాట్లాడుతున్నాడు, నేను ఒక బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తిని, బీసీ నాయకుడు నోరు కట్టేస్తున్నారు అని. జోగి రమేష్ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మైనర్ బాలుడు అమర్నాథ్ గౌడ్ మా అక్కని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చినందుకు రెడ్డిస్ కమ్యూనిటీ వాళ్ళు అంటే వాళ్ళకి అధికారం మాదే కదా అన్న ఇదిలో అబ్బాయిని సజీవ దహనం చేశారు. ఆ రోజు ఏమైపోయావు నువ్వు? నీ సామాజిక వర్గానికి సంబంధించిన అతనే కదా మైనర్ బాలుడు, వాళ్ళ అక్క కోసం మాట్లాడితే సజీవ దహనం చేశారు ఆ పిల్లాడిని. ఆ రోజు ఏమైపోయావు నువ్వు? ఆ రోజు న్యాయం చెయ్యకపోగా కుటుంబానికి చూడండి వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడారంటే నష్టం జరిగిపోయింది. కాబట్టి వాళ్ళు రాజీ ఏంటి, మేము ఇంత అమౌంట్ ఇస్తాం మీకు, మీరు కేసుల గురించి మాట్లాడకండి, మీరు బయటికి రామాకండి అంటే శవాలతో మీరు బేరాలాడతారు. అంటే శవాల మీద చిల్లర ఏరుకునే రకాలు అంటారు వీళ్ళు. శవ రాజకీయాలు చేస్తారు కాబట్టి ఆ పిల్లాడు ప్రాణాలు అంత దారుణంగా కోల్పోయాడు, అంత విచక్షణ రహితంగా అబ్బాయిని చంపేశారు. దాని గురించి చట్టపరంగా న్యాయపరంగా చేయాల్సింది, ఆ కుటుంబానికి ఆదుకోవాల్సింది పోయి మీరు బేరసారాలు చేయలేదు. ఆ కుటుంబంతో బేరసారాలు చేసిన మీరెక్కడ? ఆ రోజున లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబానికి అన్ని విధాలుగా మేము ఆదుకుంటామని చెప్పి అభయహస్తం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? మీకు వాళ్ళకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ప్రజలు గమనించట్లేదా? అరే జోగి రమేష్ అవినీతి డబ్బులు సంపాదించుకోవటంలో బిజీగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటి మీద దాడి చేసి ఎలా నేను జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకుని మినిస్ట్రీ తెచ్చుకోవాలనుకున్నాడే తప్ప, మీరు పబ్లిక్ మీటింగ్ లో చూసుంటే జోగి రమేష్ మాట్లాడడానికి రమ్మంటే నేను ఏ శాఖ మంత్రి అని అడిగాడు తన పియ్యని. ఏ శాఖ మంత్రి కూడా తెలియనంత మైండ్లెస్ ఫెలోస్ వైఎస్ఆర్ సిపిలో ఉన్నారు. మన దురదృష్టం 5 ఏళ్ల వాళ్ళని భరించడం. ఇష్యూ జరిగిన తర్వాత నిన్న సీన్ లోకి దిగారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. టీడీపీ గుండాలందరూ కూడా అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి చేశారు, టీడీపీ గుండాలు అందరూ కూడా అంబటి రాంబాబును చంపే ప్రయత్నం చేశారని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. మరి గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి గాని జగన్మోహన్ రెడ్డి గాని వాళ్ళు మాట్లాడుతూ మమ్మల్ని అంటే మా అభిమానులకి కోపం రాదా, వాళ్ళకి బీపీలు రావా అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు ఆ రోజు దాడులు కరెక్ట్ అయినప్పుడు ఈ రోజు దాడిని ఎందుకు ఈ విధంగా పోర్ట్రే చేస్తా ఉన్నారు? నువ్వు నేర్పిన విద్య వనజాక్షి అని ఒక సామెత ఉంది. ఆ రోజు మీరేగా మాట్లాడారు మా వాళ్ళకి బీపీ వచ్చింది అని. నిన్నలా ఏ శాఖో తెలీదు అసలు, కనీసం ఆ పార్టీ తరపున ఒక వార్డు మెంబర్ గా కూడా గెలవని సజ్జల రామకృష్ణారెడ్డిని అన్నందుకే మా వాళ్ళకి బీపీలు వచ్చినాయి. అంటే మాకు చంద్రబాబు నాయుడు గారు అంటే కొన్ని లక్షల కుటుంబాలు వాళ్ళ ఐటీ ఇండస్ట్రీ ద్వారా 3 పూట్ల అన్నం తింటున్నాం మేము. ఇవాళ దేశమే కాదు ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు. ఆయన విజన్ కి కొన్ని వేల మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఏంటనేది ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు 108 దేశాల్లో ఆయన అభిమానులు ర్యాలీలు ధర్నాలు చేశారు. అది ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్. అలాంటి
గొప్ప వ్యక్తి గురించి నువ్వు నోటుకొచ్చినట్టు దూషణ చేస్తే అలాంటి సమయంలో కూడా రూల్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అతిక్రమించకూడదు అని చెప్పి కూర్చోవడానికి మేము నాయకులం కాదు, మేము కార్యకర్తలం. మాకంటూ ఎమోషన్స్ ఉంటాయి. మేము అభిమానించే మా అధినాయకుడు జోలికి వస్తే ఖచ్చితంగా ఇందాక నేను చెప్పా కదా, 1-2 నిమిషాలు పోలీసు వాళ్ళు కనుక ఏమరపాటుగా ఉంటే ఖచ్చితంగా అంపటి రాంబాబుని రోటి పచ్చడి చేసేసారు మహిళలందరూ కూడా. అది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే, గతంలో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన మొదట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి భారతిరెడ్డి గారిని ఒక్క మాట అన్నందుకే నోరుజారి మాట్లాడినందుకు అతన్ని అరెస్ట్ చేయించి పార్టీ నుంచి సస్పెండ్ చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ ఈ రోజు పుట్టు పూర్వోత్తరాలు మొత్తం మొదలు పెట్టుకుని ఎక్కడ అంటే ఒక ప్రజాప్రతినిధులు కూడా సామాన్య ప్రజలు కూడా మాట్లాడలేనటువంటి మాటలు మాట్లాడి అంబటి రాంబాబు దూషిస్తే కనీసం దాన్ని ఖండించకపోగా, కనీసం దానిపైన చర్యలు తీసుకోకపోగా జరిగినటువంటి సంఘటన కాపు నాయకుడు కాబట్టి అతని పైన దాడి జరిగింది, అంబటి రాంబాబుని తొక్కేస్తున్నారు, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ఈ విధంగా మాట్లాడిన మాటలు కూడా వైసీపీ సపోర్ట్ చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. అంటే అర్థం కావట్లేదు వాళ్ళకి. మీరు ఇక్కడ గమనించినట్టయితే అంటే ఒక చట్టబద్ధత, ఒక రాజనీతిజ్ఞుడు, చట్టాన్ని గౌరవించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టే ఆయన కిరణ్ అనే ఒక వ్యక్తి, అతనేం నాయకుడు కూడా కాదు, ఒక పార్టీ అభిమాని, కార్యకర్త, సోషల్ మీడియాల ద్వారా తను మాట్లాడుతూ ఉన్నాడు. గత 5 సంవత్సరాల్లో ఆ గత ప్రభుత్వాన్ని తను ప్రశ్నిస్తూ ఉండేవాడు తన పరిధిలో. అలాంటి వ్యక్తి ఒక్కసారి భారతీ గారి గురించి మాట్లాడినందుకే తను 24 గంటల్లో క్షమాపణ కూడా చెప్పాడు. ఈవెన్ దో తను చేసింది తప్పు, ఎవరు చేసినా తప్పే, అది మనవాళ్ళు చేసినా తప్పేనని చెప్పి ఆయన చట్టాన్ని గౌరవించే వ్యక్తి, మహిళల్ని గౌరవించే వ్యక్తి కాబట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అలానే తన మీద కేసు ఫైల్ చేయించారు. చట్టం తన పని తను చేసుకుంటూ పోవాలని చెప్పి కేసు కూడా ఫైల్ చేశారు. మరి నువ్వు నిజంగా రాజకీయాల్లో ఉండాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని నువ్వు గౌరవించే వ్యక్తివి, ఒక పార్టీ అధ్యక్షుడు అయితే జగన్మోహన్ రెడ్డి, నువ్వు అంపటి రాంబాబు చేసిన దూషణల్ని ఖండించావా? ఖండించకపోగా నువ్వు పరామర్శలుగా ఫోన్ చేసి నువ్వు సపోర్ట్ చేస్తావా? అంటే ఏంటి? నువ్వు రెచ్చగొట్టే వైఖరా? ప్రజల్ని నువ్వు రెచ్చగొడుతున్నావు కదా. గతంలో వాళ్ళ నాన్న చూసుకుంటే పాత బస్తీలో ముస్లింస్ కి, హిందువులకి అల్లర్లు చేసి 300 మందిని బలి చేశాడు. ఇవాళ అదే తండ్రికి పుట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఆ ఫ్యాక్షన్ ధోరణితోనే, ఆ ఉన్మాదితోనే, ఆ రాజకీయ కాంక్షతో ఎప్పుడైతే ప్రజలు 11 సీట్లకి చంప మీద కొట్టినట్టు తీర్పిచ్చారో పిచ్చెక్కిపోయింది పిచ్చోడికి. పిచ్చెక్కిపోయి కక్ష సాధింపుల చర్యలతో ఇంకా పైశాచికంగా మతాల్ని అంటే ప్రాంతాల మధ్యన విద్వేషం సృష్టిస్తాడు, మతాల మధ్యన గొడవలు పెడతాడు, కులాల కుంపట్లు పెడతాడు. కాబట్టే మీరు మాట్లాడండి, నేను మీ వెనకమాలు ఉన్నానని చెప్పి రెచ్చగొడుతున్నాడు. గతంలో చూసామండి 2019 నుంచి 2024 వరకు దేవాలయం లాంటి అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడినటువంటి విధానం, అప్పుడు ఉన్నటువంటి మంత్రులు కొడాల నాని కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, లేదంటే పేర్ని నాని కానివ్వండి, అనిల్ కుమార్ యాదవ్ కానివ్వండి, ఇలాంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటకి, వాళ్ళ వ్యవహార శైలికి, వాళ్ళ పదజాలానికి ప్రజలందరూ కూడా 2024లో సమాధానం చెప్పి 11 సీట్లకు పరిమితం చేసిన ఇప్పటికీ కూడా అదే పదజాలాన్ని కొనసాగిస్తూ, ఇప్పటికీ కూడా అదే పందాలో మాట్లాడుతూ, ఇప్పటికీ కూడా అదే వ్యవహార శైలిని కంటిన్యూ చేస్తే ఏంటి అసలు వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏంటంటే? 151 సీట్లు బలం ఇచ్చారు ప్రజలు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని గౌరవించి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయటం మానేసి, అధికారాన్ని దుర్వినియోగం చేసి, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి, దాడులు చేసి, దౌర్జన్యాలు చేసి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే గత ప్రభుత్వంలో అంధకార ఆంధ్రప్రదేశ్ చేశారు, గాంజాకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారు. అలాంటి ఆంధ్రప్రదేశ్ ని ఇవాళ మళ్ళీ 20 నెలల నుంచి కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవాళ ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ దేశాలన్నీ కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆకర్షించే విధంగా చంద్రబాబు నాయుడు గారు వర్క్ చేస్తున్నారు. ఇవాళ అరే దావోస్ లో -6 degrees చలిలో కూడా 75 సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలు మనకిచ్చింది బాధ్యత అని గౌరవించి -6 degrees చలిలో కూడా ఆయన దావోస్ వెళ్లి పెట్టుబడిదారులను ఆకర్షించి ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చారు. 20 నెలలు అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కూడా, మనం విశాఖపట్నం చూసుకుంటే కనుక అది ఏఐ హబ్ గా, గూగుల్ హబ్ గా తీర్చిదిద్దుతున్నారు. ఇవాళ క్వాంటమ్ వ్యాలీ అమరావతికి వస్తుంది. నిన్న కూడా బడ్జెట్ లో అమరావతి డెవలప్మెంట్ కి 1000 కోట్ల రూపాయల ఫండ్స్ రిలీజ్ చేశారు కేంద్ర ప్రభుత్వం. పోలవరం నిర్మాణాన్ని కూడా శరవేగంగా చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతాన్ని చూసుకుంటే కూడా ఇవాళ రాష్ట్రంలో ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం అభివృద్ధి జరగాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంటే రాష్ట్ర అభివృద్ధిని వీళ్ళు ఓర్చుకోలేరు. అసలు వైసీపీ నినాదం ఏంటి? శవాలు దొరికితే శవాల దగ్గర రాజకీయం చేయాలి
చేయాలి, వీళ్ళు అభివృద్ధి చేయరు, ఇవాళ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంటే తట్టుకోలేక ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వీళ్ళు చేసిన అవినీతి బయటకు వస్తుందని చెప్పి సిట్ నివేదిక ఇచ్చిందండి. ఇవాళ ప్రతి ఒక్కరూ ఎడ్యుకేటెడ్సే ఉంటున్నారు, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అనేది మీ సోషల్ మీడియాల ద్వారా అందుబాటులోకి వచ్చింది. వీళ్ళు ఎన్ని మాట్లాడినా, వీళ్ళు ఎన్ని మసిపూసి మారేడుగాయలు చేసినా ప్రజలందరికీ వాస్తవాలు తెలుస్తున్నాయి. కాబట్టి శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగింది అనేది ప్రతి ఒక్క హిందువు నమ్ముతున్నాడు, ప్రతి ఒక్క ప్రజలు నమ్ముతున్నారు, అలానే హిందూ సంఘాలన్నీ కూడా నమ్ముతున్నాయి. దీని నుంచి దృష్టి మళ్లించడం కోసమే ఇవాళ ఒక పక్కా ప్లాన్ గా ఈ అంపటి రాంబాబు చేసే దూషణలు కానివ్వండి, జోగి రమేష్ మాట్లాడిన వ్యాఖ్యలు ఏమైతే ఉన్నాయో ప్రజల్ని, మీడియా దృష్టిని మళ్లించడం కోసం చేసేవే. మనం గత 5 ఏళ్లు చూసాం డైవర్షన్ పాలిటిక్స్ అన్ని, ఇవాళ కొత్త కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కటి గుర్తుంచుకో, నీ అధికారంలో నువ్వు ప్రభుత్వంలో ఉండగా వెంకటేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రాన్ని అవినీతి కేంద్రంగా మార్చావు. మీ నాన్న గతంలో స్వామివారి జోలికి వెళ్ళాడు, 7 కొండలు ఎందుకు అన్నాడు కాబట్టి పంచభూతాల్లో కలిసిపోయాడు. నువ్వు అక్కడ జరుగుతున్న స్వామివారు చూస్తున్న ప్రతి నీ అవినీతిని చూసే 151 నుంచి నిన్ను 11కి పడేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ పార్టీకి ఇంత అవమానం జరగల, నీకు జరిగింది. నీకు ఇంకా సిగ్గురాలా, ఇంకా నీకు బుద్ధి రాలా, ప్రజలు ఎందుకు ఇంత ఘోరమైన తీర్పిచ్చారు అని ఆత్మ విమర్శన చేసుకోవాల్సింది పోయి నువ్వు ఇంకా స్వామివారి చుట్టూ నీ నీచ రాజకీయాలు చేస్తున్నావు. చూసావా, ఒళ్ళు దగ్గర పెట్టుకో. వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దైవం. లా అండ్ ఆర్డర్ శిక్ష వేయటం లేట్ అయిద్దేమో గానీ వెంకటేశ్వర స్వామి శిక్ష చాలా తొందరగా అమల్లోకి వస్తుంది. రాబోయే రోజుల్లో నీ రాజకీయానికి, నీ రాజకీయ పార్టీకి సజీవ సమాధి నువ్వే కట్టుకుంటున్నావు.